పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఈరోజు వార్తాపత్రికలోని ప్రధాన అంశాలు చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు చూసుకుంటే కనుక కష్టకాలంలోనూ కలిసే ఉన్నాం, మన బంధం ప్రాంతీయ సుస్థిరతకు మూల స్తంభం అంటున్న మోదీ భారత ప్రధానిని తన కారులో తీసుకెళ్తున్న పుతిన్. అందులోనే 30 గంట ఏకాంత భేటీ, భారత్తోనూ అనుబంధం పార్టీలకు అతీతమన్న రష్యా అధినేత. ఇక ఒకే వేదికపై భారత్, చైనా, రష్యా సారథులు. ఇకపోతే కనుక షాంఘై సహకార సంస్థ ఏదైతే సదస్సులో పాల్గొన్నారో మోదీ, అయితే అక్కడ ఇటు చైనాతో పాటు రష్యా అధ్యక్షులతో కూడా వాళ్ళు మాట్లాడారు, అక్కడ భేటీ అయ్యారు. ఇలా 3 దేశాల నుంచి కూడా ఒకరికొకరు భేటీ అయ్యి మాటలు పంచుకున్నారనే విషయం అయితే ఇందులో తెలియజేయడం జరిగింది. ఇక మరొక వార్తను చూసుకుంటే కాళేశ్వరంపై సిబిఐ విచారణ జరపండి. ఇక కేంద్ర హోంశాఖకు లేఖ రాసిన రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా దర్యాప్తునకు సూచన. ఇక తెలంగాణలో సిబిఐకి ఎలాంటి అడ్డంకులు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి. ఇకపోతే కనుక ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన అవకతవకలు జరిగాయో దానికి సంబంధించి జస్టిస్ ఘోష్ కమిషన్ని ఇక సిబిఐకి అప్పగించాలని చెప్పేసి అసెంబ్లీ ఆమోదించిన తర్వాత దాన్ని కొంచెం వేగవంతం చేయాలని చెప్పేసి ఇటు ఎవరైతే అంటే రాష్ట్ర హోంశాఖ, కేంద్ర హోంశాఖకి ఈ యొక్క ప్రాసెస్ని అయితే ఫాస్ట్గా చేయాలనే విధంగా వాళ్ళని అప్రోచ్ అయినట్లయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే శిథిలాల దిబ్బగా ఆఫ్ఘనిస్తాన్, 6.0 తీవ్రతతో భూకంపం, 8 మందికి పైగా దుర్మరణం. ఇక 2500 మందికి పైగా క్షతగాత్రులు, గ్రామాలే ధ్వంసం. ఇక కూలిన ఇళ్ల కింద ఇంకా చాలా మంది, మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం. ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి. ఇక అన్ని రకాలుగా దేశాన్ని ఆదుకుంటామని హామీ. ఇక ఆఫ్ఘనిస్తాన్లో భూకంపం 6.0 తీవ్రతతో భూకంపం రావడంతో అక్కడ అనేక ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా ఏర్పడిందని చెప్పేసి అంటున్నారు. దానికి సంబంధించి మన ఇండియా నుంచి కూడా సహకారం అందజేస్తామని చెప్పేసి ఒక సహకారం అయితే వెళ్ళినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే తక్షణ సాయం 10 కోట్లు, తీవ్ర నష్టపోటెళ్లిన జిల్లాలకు వెంటనే ఇస్తాం, సమగ్ర వివరాలతో 2 రోజుల్లో నివేదిక ఇవ్వాలి. ఇక వరద సహాయక చర్యల్లో వేగం పెంచండి. కేంద్ర సాయం కోరేందుకు ఢిల్లీకి ఉప ముఖ్యమంత్రి బృందం, ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి. ఎన్డీఆర్ఎఫ్ నిధులను ఖర్చు చేయకపోవడంపై ఆగ్రహం. ఇకపోతే కనుక ఈ మధ్య ఏదైతే కామారెడ్డి జిల్లాలతో పాటు మిగతా జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందో దానికి సంబంధించి వరదల కారణంగా నష్టాలకి పరిహారంగా ఇప్పుడైతే 10 కోట్లు ఇస్తామని చెప్పేసి అంటున్నారు తక్షణ ఉపశమనం కోసం. తర్వాత సాధారణ నష్టం చోటు చేసుకున్న జిల్లాల్లో జిల్లా కలెక్టర్లకి 5 కోట్ల చొప్పున అందజేస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం ఈ యొక్క హామీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే సిబిఐ విచారణపై ఎలా ముందుకెళ్దాం, కేసీఆర్తో కేటీఆర్ సహా బారాస నేతల భేటీ, ఇక కవిత వ్యాఖ్యలపై చర్చ. ఇకపోతే కనుక ఈ ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ యొక్క విషయాన్ని మొత్తం కూడా సిబిఐకి అప్పగించారో దానికి సంబంధించి ఏం చేయాలనే విషయంపై కేసీఆర్ని, కేటీఆర్తో పాటు మిగతా మంత్రులు అందరూ కూడా కలిసే అవకాశం ఉందని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే కవిత ఏదైతే హరీష్ రావు అలాగే సంతోష్ల అవినీతిపై ఆమె మాట్లాడిందో దానికి సంబంధించి కూడా చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో దానికి సంబంధించి వార్త కూడా చూస్తే హరీష్, సంతోష్ల అవినీతి వల్లే కేసీఆర్కు మరక, వారి వెనుక ఉండి కుట్రలు చేస్తున్నది సీఎం రేవంత్ రెడ్డి, బారాస ఎమ్మెల్సీ కవిత తీవ్ర ఆరోపణలు. కేసీఆర్కు తెలంగాణ ధ్యాసే తప్ప తిండి డబ్బు ధ్యాస ఉండదని వెల్లడించారు. ఇకపోతే కనుక బంజారా హిల్స్లో ఈ యొక్క బీఆర్ఎస్ నుంచి కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ ఆ పార్టీ నుంచి మాజీ మంత్రి హరీష్ రావుని అలాగే మాజీ ఎంపీ సంతోష్ల అంటే వాళ్ళిద్దరూ కూడా అవినీతికి పాల్పడుతున్నారు, వాళ్ళని నడుపుతున్నది సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆమె చేసిన వ్యాఖ్యలు అయితే ఇందులో చెప్పడం జరిగింది. మరొక వార్తను చూస్తే పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాల్సిందే, ఇందిరా పార్క్ వద్ద మహాధర్నాకు హాజరైన ఉపాధ్యాయులు. ఇక నల్ల దుస్తులు ధరించి నిన్న సాయంత్రం సమయంలో ఉద్యోగులు అలాగే ఉపాధ్యాయులు అందరూ కలిసి ఈ యొక్క ధర్నాకైతే దిగినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను మనం చూసుకుంటే ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలు తగవు, భారత వైఖరితో ఏకీభవించిన షాంఘై సహకార సంస్థ పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉమ్మడి ప్రకటన. ఇక జూన్లో
ఎస్సీఓ రక్షణ మంత్రుల భేటీలో రూపొందించిన ప్రకటనలో పహల్గాం అంశం లేకపోవడంపై భారత్ నిరసన, సంయుక్త ప్రకటనపై సంతకం చేయడానికి నాడు నిరాకరణ. ఈ నేపథ్యంలో మారిన ఎస్సీఓ వైఖరి డిక్లరేషన్ ఇది దేశానికి అతిపెద్ద దౌత్య విజయం అని చెప్పేసి అంటున్నారు. ఇకపోతే కనుక ఈ ఎస్సీఓ సదస్సులో పుతిన్ అలాగే జిన్పింగ్తో పాటు మోదీ మాట్లాడుకున్న విషయాలు అయితే కనుక ఇందులో చేర్చడం జరిగింది. ఇక మరొక వార్తను చూస్తే హరీష్ రావు, సంతోష్ రావు అవినీతి అనుకొండలు. కాళేశ్వరం ఎపిసోడ్లో ప్రధాన పాత్ర హరీష్ రావుదే. అందుకే ఆయనను రెండో టర్మ్లో ఇరిగేషన్ మంత్రిగా కేసీఆర్ తొలగించారు అని చెప్పేసి కల్వకుంట్ల కవిత మాట్లాడిన వ్యాఖ్యలు అయితే ఇందులో చేర్చడం జరిగింది. ఇక ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు అవినీతి మరక అనేది ఏర్పడింది. వారిని కాపాడుతున్నది సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి అంటున్నారు. కాదంటే వాళ్ళ అవినీతిని బయట పెట్టాలి. మా నాన్న పరిస్థితిని దగ్గరుండి చూశాను. నా పెళ్ళికి డబ్బుల కోసము ఇబ్బంది పడ్డారు. డబ్బుపై ఆయనకు ఏనాడు ఆశ లేదని చెప్పేసి ఆమె మాట్లాడినట్టుగా తెలుస్తుంది. అలాంటి వ్యక్తిపై సిబిఐ కేసా? నాపై దుష్ప్రచారం చేశారో తోలు తీస్తా. కవిత ఫైర్ అయినట్లయితే ఈ యొక్క ఆర్టికల్ ద్వారా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే వైద్య విద్యలో ప్రవేశానికి 4 ఏళ్ల స్థానికత తప్పనిసరి. 9 నుంచి 12వ తరగతి వరకు రాష్ట్రంలో చదవాల్సిందే. తెలంగాణ ప్రభుత్వ జీవో నంబర్ 33ని సమర్థించిన సుప్రీంకోర్టు. హైకోర్టు ఉత్తర్వులు ఇక కొట్టివేట. ఇకపోతే కనుక తెలంగాణ అప్పట్లో ఏదైతే ఇంజనీరింగ్ కానీ లేకపోతే మెడికల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా 4 ఇయర్స్ స్టేట్లోనే చదవాలి. అంటే 9th నుంచి 12th వరకు కూడా స్టేట్లో చదివిన తర్వాత బయటకు వెళ్ళాలనే అంశం పైన జీవోని అప్పుడు తీసుకొచ్చారు 33ని. సో దానికి సంబంధించి హైకోర్టు స్టూడెంట్స్కి సమర్థించి మాట్లాడినప్పటికీ దాన్ని కొట్టువేసి ఇప్పుడు సుప్రీంకోర్టు అయితే కనుక ఈ తీర్పునిచ్చినట్లుగా తెలుస్తుంది. తప్పనిసరిగా 4 ఏళ్ళు అయితే కనుక స్థానిక స్టేట్స్లోనే చదవాలని చెప్పేసి. ఇక మరొక వార్తను చూసుకుంటే నక్సలిజం ఓ ఫిలాసఫీ. ఆ భావజాలం నచ్చకపోతే వాదించి గెలవాలి, కానీ దాడి చేసే అంతం చేస్తామంటే కుదరదు. ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగు బిడ్డ. ఆయన విజయం కోసం 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు, ఎంపీలు కృషి చేయాలి. సుదర్శన్ రెడ్డి అభినందన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు, అలాగే ఎవరైతే ఇప్పుడు ఉపరాష్ట్రపతికి అభ్యర్థిగా ఉన్నారో సుదర్శన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలు అయితే ఇందులో చేర్చడం జరిగింది. ఇక మరొక వార్త చూస్తే ఓట్ల చోరీపై త్వరలోనే హైడ్రోజన్ బాంబు. ఇక మేము బయట పెట్టే వివరాలతో మోదీ ముఖం చూపలేరు. బీజేపీ వాళ్ళు ఇందుకు సిద్ధంగా ఉండాలంటున్న రాహుల్. ఇక బీహార్ సీఎం నితీష్ అవినీతి భీష్ముడు తేజస్వి యాదవ్ అంటున్నారు. ఇక పట్నాలో ముగిసిన ఓటర్ అధికార యాత్ర. ఇప్పటి వరకు కూడా ఏదైతే బీహార్లో ఈ ఓటర్ అధికార యాత్రను అయితే కనుక స్టార్ట్ చేశారో, అయితే పట్నాలో ఈ యొక్క యాత్రను అయితే ముగించుకున్నారు. దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా రాహుల్ గాంధీ మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదించండి, గవర్నర్ జిష్ణుదేవ్ను కోరిన అఖిలపక్ష నేతలు. ఇక కాంగ్రెస్ నాయకత్వంలో గవర్నర్ వద్దకు. అఖిలపక్షంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానందం నంద. ఇక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే బిల్లు. మహేష్ కుమార్ గౌడ్ అయితే మాట్లాడారు. సో ఈ యొక్క బీసీ రిజర్వేషన్ కోసం గవర్నర్ని అయితే కనుక కలిసినట్లుగా తెలుస్తుంది కొంతమంది మంత్రులు. ఈ వార్తాపత్రికను చూసుకుంటే కనుక నిరంతరం మనుషుల కోసం పేదవాడి పెదవి మీద చిరునవ్వు చూడడం కోసం బతికిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి నేడు సందర్భంగా ఈరోజు అయితే కనుక ఈ వార్తాపత్రికలు ఈ వార్త వేయడం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా ఈయన వర్ధంతిని అయితే కనుక మంచిగా సెలబ్రేట్ కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే ఉమ్మడిగా ముందుకెళ్దాం, ప్రపంచ శాంతి సుస్థిరతకు భారత రష్యా సంబంధాలే మూల స్తంభం, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటన. ఇక చైనాలోని తియాన్జిన్లో రష్యా అధినేత పుతిన్తో భేటీ అయిన విషయాలు. ఇక మరొక వార్తను చూస్తే ఆ ఇద్దరి వల్లే కేసీఆర్కు మరక, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడిన వ్యాఖ్యలు ఇవి. ఇక ఆఫ్ఘన్ అల్లాడించిన భూ విలయం, 6.0 తీవ్రతతో భూకంపం. ఇక మరొక వార్తను చూస్తే సాక్షి ఎడిటర్లపై అక్రమ కేసు, పాత్రికేయుల పైనే అక్రమ కేసు నమోదు, పోలీసులకు అన్యాయంపై ప్రశ్నిస్తే పోలీస్ కేసా. ఇక ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై నిలదీస్తున్నందుకు కక్ష సాధింపు, ఏడాదిగా ఇదే తీరులో అక్రమ కేసులతో వేధింపులు పెడుతున్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. అలాగే హైకోర్టు ఆదేశాలు బేఖాతారు చేస్తున్న పోలీస్ శాఖ.
ఇక మరొక వార్తను చూసుకుంటే పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ సిపిఎస్ రద్దు చేసిన ఓపీఎస్ అమలు చేయాలి. సమస్యలు పరిష్కారం కాకపోతే అక్టోబర్ 12న చలో హైదరాబాద్. ఇక ఆర్టీసీ కళ్యాణ్ మండపంలో సభకు భారీ ఎత్తున హాజరైన ఉద్యోగులు లేకుంటే రద్దు చేసే ప్రభుత్వం వచ్చి తీరుతుంది. ప్రభుత్వాల పునాదులు కదిపిన చరిత్ర పీఆర్టీయూ టీఎస్కి ఉంది. ఇక ప్రభుత్వాన్ని టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీ పాల్ రెడ్డి హెచ్చరిక చేసినట్లుగా తెలుస్తుంది. ఏదైతే పెన్షన్కి సంబంధించి ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగులకి ఈ యొక్క నిన్న ఏదైతే ధర్నా చేశారో దానిలో మాట్లాడిన మాటలు, అలాగే ఇది కనుక ఈ సమస్య కనుక పరిష్కారం కాకపోతే చలో హైదరాబాద్ అని చెప్పేసి మరొక ధర్నాని కూడా మేము చేపడతాము అక్టోబర్ 12 అని చెప్పేసి కూడా ఇందులో తెలియజేయడం జరిగింది. సో ఇవి ఈ రోజుటి వార్తాపత్రికలోని వార్తలు. అయితే మళ్ళీ రేపు వార్తల్లో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.